దయచేసి అందరూ కూర్చుంటే మనం ఇంతకాలం ఎదురు చూసినటువంటి ఈ ఉద్విగ్న క్షణాలు మన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తున్నాయి. ఈ సందర్భంగా మన కుప్పం అభివృద్ధి కోసం మన కుప్పంలో జరుగుతున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలపైన మన కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ వారు చిత్రీకరించినటువంటి ఒక చక్కటి వీడియో ప్రజెంటేషన్ మనందరి కోసం. ఒకప్పుడు అత్యంత వెనుకబడిన మన కుప్పం నియోజకవర్గాన్ని నేడు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా మార్చిన ఘనత మన ప్రియతమ ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిదే. మన కుప్పం నుంచి 8వసారి ఎమ్మెల్యేగా ఎన్నికై 4వ సాగుతున్నారు. మిగిలిన 42,000 పైచిలకు కుటుంబాలకు కూడా ఉచితంగా సోలార్ పవర్ అందించడానికి కడా ప్రణాళికలు రచిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికి గ్యాస్ కనెక్షన్ అందించి అందులో గుర్తించబడిన మొదటి 1000 మందికి మన మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిచే గ్యాస్ కనెక్షన్ అందజేయడం జరుగుతుంది. కుప్పాన్ని 100% గ్యాస్ కనెక్షన్లు కలిగిన నియోజకవర్గంగా మార్చేందుకు కార్యాచరణ కొనసాగుతోంది. ఇప్పటికే 34 బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ టవర్స్ ని ఏర్పాటు చేశారు. దాదాపుగా 62 ప్రదేశాల్లో నెట్వర్క్ లేని పరిస్థితిని గమనించాం. రానున్న 6 నెలల్లో నిరంతరాయంగా నెట్వర్క్ ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నాం. వ్యక్తిగత అవసరాలు పూర్తి చేసిన తర్వాత సామాజిక అవసరాలపై దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి వర్యులు ఇప్పటికే 100 కిలోమీటర్ల రోడ్లు పూర్తి చేశాం. మరో 220 కిలోమీటర్ల మేర రోడ్ల పనులకు నిధులు మంజూరయ్యాయి. రానున్న 6 నెలల్లో దీన్ని సైతం పూర్తి చేసేలా పనులు జరుగుతున్నాయి. చీకట్లను తొలగించి కుప్పం
తో ప్రణాళికలు రచిస్తున్నారు. వన్ హౌస్ వన్ ఎంటర్‌ప్రెన్యూర్, ప్రతి ఇంటిలో ఒక మహిళా పారిశ్రామికవేత్త ఉండేలా ఈజీ మార్ట్ అనే సంస్థ ద్వారా 200 మంది మహిళలకి స్వయం ఉపాధి కల్పించడం జరిగింది. భవిష్యత్తులో 2000 మంది మహిళా పారిశ్రామికవేత్తలుగా నిలిచేలా అలీప్ ఫ్రాంటియర్ మార్కెట్స్ పనిచేస్తున్నాయి. కుప్పంని వెల్దీ హెల్దీయే కాకుండా హ్యాపీ కుప్పంగా మార్చేందుకు కుప్పం సెంట్రల్ పార్క్ ని అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇక కుప్పం పట్టణాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు అందమైన పూల మొక్కలు పెంచారు. మానసిక ఆరోగ్యంతో పాటు శారీరక ఆరోగ్యం ఎంతో అవసరం గనుక దాదాపు 22 కోట్లతో ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ని నిర్మించేందుకు పనులు ప్రారంభించారు. ఈ విధంగా ప్రజల యొక్క సహాయ సహకారాలతో మన ప్రభుత్వం ఏర్పడిన 1 సంవత్సర కాలంలోనే 1293 కోట్ల రూపాయల విలువైన పనులు మంజూరు చేయడం జరిగింది. మరియు 125 కోట్ల విలువైన పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. మరియు దాదాపు 1167 కోట్ల రూపాయల పనులు జరగనున్నాయి. సర్వతోముఖాభివృద్ధితో అభివృద్ధి జరుగుతూ అభివృద్ధిలో అగ్రపథాన దూసుకుపోతూ కుప్పాన్ని దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా తయారు చేసి తద్వారా తన మార్క్ చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు మన గౌరవ ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. స్వర్ణ కుప్పం విజన్ 2029 లో భాగంగా మన కుప్పం నియోజకవర్గంలో అమలు అవుతున్నటువంటి అలాగే అమలు కాబోతున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను కళ్ళ ముందు సాక్షాత్కరించినందుకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సభను ఉద్దేశించి స్వాగతోపన్యాసం గావించాల్సిందిగా మన చిత్తూరు జిల్లా కలెక్టర్